హాయ్, గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటో తర్వాత చెప్తాను. ముందు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అండి. క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, టమాటో, క్యాబేజీ, ఇంకా ఉల్లిపాయ, ఇవన్నీ సాస్లు అండి. సోయా సాస్, టమాటో కెచప్, చిల్లీ సాస్. సో ఇది నేను నార్మల్ గ్యాస్ మీద చేసేదాన్ని. ఇప్పుడు గ్యాస్ షార్టేజ్ వల్ల ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్తో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ఆయిల్ వేసుకుంటుంది, 2-3 స్పూన్స్ వేసుకొని మనకున్న వెజ్జెస్, నూడిల్స్ పెట్టి వేసుకుంటే సరిపోద్దండి. ఈరోజు నేను కొంచెం వెరైటీగా చేస్తున్నాను. వెరైటీ అంటే నూడిల్స్ తక్కువ, వెజ్జెస్ ఎక్కువ. అంటే కొంచెం ఇప్పుడు డైట్ ఫాలో అవుతున్నాను. కొంచెం వెజ్జెస్ ఎక్కువ తినొచ్చని ఫస్ట్ టమాటో వేస్తానండి. నేను ఎప్పుడు ఫస్ట్ టమాటో వేస్తానండి. టమాటో ఒకవేళ వేయాలనుకుంటే, ఎందుకంటే అది ఫస్ట్ టమాటో మ్యాష్ అవుతే అది కొంచెం గ్రేవీ లాగా, పేస్ట్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసుకున్నాం కొద్దిగా మగ్గిపోద్దండి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొంచెం ఫ్లేవర్ వస్తుంది కొత్తిమీర వేసుకుంటే. ఇంకా చూసారా ఎంత మగ్గిపోయిందో. అప్పుడు ఇంకా వెజ్జెస్ వేయాలి కదా, ఇంకా వెజ్జెస్ వేగే లోపల మొత్తం మగ్గిపోతుందండి. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి క్యాబేజ్ వేస్తున్నానండి. మీరు వేరే వెజ్జెస్ అయినా వేసినా పర్వాలేదు. ఫస్ట్ క్యాబేజ్ వేసేస్తున్నాను. మనకు లాంగ్ వీడియో అయిపోతుంది. షార్ట్స్ కూడా ఎక్కువ షార్ట్స్ చేస్తాను. లాంగ్ వీడియో చాలా తక్కువ. సో లాంగ్ వీడియో కూడా ట్రై చేయొచ్చు అని చేస్తున్నాను. అది వచ్చేసి కొంచెం క్యాబేజ్ మగ్గాక క్యారెట్ వేస్తున్నానండి. క్యారెట్, బీట్రూట్ ఒకసారి వేసేస్తున్నాను. సో నేను హ్యాండ్తో కట్ చేయలేదండి. క్యారెట్, బీట్రూట్ పీలర్తో 3-in-1 పీలర్ వస్తుంది కదండి, దాంతో గ్రేట్ చేశాను. చాలా ఈజీగా అయిపోతుంది దాంతో. దాని వీడియో కూడా ఆల్రెడీ ఉందండి. చూస్తే మీకే తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఆనియన్స్ వేస్తానండి. నూడిల్స్కి ఎక్కువ వెజ్జెస్ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఉందండి. కాకపోతే ఎక్కువ కొంచెం ఫ్రై అవుతేనే నాకు ఇష్టం కాబట్టి కొంచెం ఫ్రై చేస్తాను. కొంచెం బేగా మగ్గాలని మూత పెట్టేస్తాను. చూసారా, 5 minutes కూడా ఒక 2 minutes తర్వాత ఇలా మగ్గిపోద్దండి. ఇప్పుడు ఇందులో కొంచెం మసాలా పేస్ట్ వేసుకోవచ్చండి. నార్మల్ ఏ మసాలా పేస్ట్ అయినా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదండి. అల్లం పేస్ట్ అంటే అల్లం పేస్ట్ వేసుకోవచ్చు. కొంచెం మిక్స్ చేసినాక కొద్దిగా లైట్గా కారం వేస్తానండి. పసుపు కూడా వేస్తాను నేను. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి. స్పైసెస్ ఇప్పుడు కొంచెం తక్కువ వేస్తాను నేను. అంటే మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళు తినాలి కదా, ఇప్పుడు తక్కువ వేస్తాను. అప్పుడు నూడిల్స్ తయారు చేస్తాను అంతే నేను. చూసారా, మగ్గుతుంది, బాగా మిక్స్ అయిపోయింది కూడాను. ఇప్పుడు వచ్చేసి సాస్ ఒకటి వేసుకుంటా మిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి చిల్లీ సాస్ వేసానండి. చిల్లీ సాస్ స్పైసీగానే ఉంటుంది. కొంచెం తక్కువ వేస్తాను. ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేస్తాను, అంటే మిక్స్ చేస్తాను. గ్యాస్ మీద మనం వేరేగా వండుకుంటాం. ఇది రైస్ కుక్కర్ మీద కొంచెం నాకు ఇబ్బందిగానే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలాగా. ఇప్పుడు వచ్చేసి టమాటో కెచప్, ఇది ఫుల్ బ్లూమ్ కంపెనీ ఫస్ట్ టైం వాడుతున్నాను. ఎక్కువ నేను డెల్ మోంటే, కిసాన్ అవి వాడతాను. కెచప్ వేస్తాను, టమాటో కెచప్. సాస్ మనకి ఇష్టం అనుసారే వేసుకోవచ్చండి. ఇక్కడ మిక్స్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి నూడిల్స్ వేసుకోవచ్చండి. నూడిల్స్ కొద్దిగా వాటర్, అందులో ఆయిల్, సాల్ట్ వేసి ఉడకబెట్టేసుకోవాలండి. ఉడకబెట్టేసుకొని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చల్లారేలాగా. అప్పుడు కొంచెం మనకి స్టిక్కీగా ఉండకుండా వచ్చేస్తుంది. నూడిల్స్ వేస్తాం కదా, ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి.
నార్మల్ కడాయి అయితే ఈజీగా మిక్స్ అవుద్దండి. ఇది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, అయినా కానీ ఇందులో ట్రై చేయొచ్చని చేస్తున్నాను. ఈజీగా కొంచెం కష్టమైనా కానీ మిక్స్ అయిపోతుంది. ఒక 5 to 10 minutes పట్టిందండి మిక్స్ చేయడానికి. నాకు కాకుండా మనం ప్లేట్లో తీసేసుకుని వేరేగా కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొత్తిమీర వేస్తానండి. సో అయిపోయిందండి, ప్లేట్లో తీస్తానండి. చూడండి బాగానే వచ్చింది. కడాయి కన్నా కొంచెం టైం ఎక్కువ పట్టింది ఇది. ట్రై చేసి చూస్తున్నాను, బాగానే ఉంది, ఎప్పుడులాగే వచ్చింది. థ్యాంక్ యూ.